ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మంచంలోనే మీరు? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు మంచంలో నుంచి చాలా కష్టంగా కదిలేదన్నమాట. ఈవెన్ నేను వీల్ చైర్ కూడా ఇంట్లో పెట్టినాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఫేస్ అపియరెన్స్ కానీ, ఆమె ముఖంలో ఉండేటువంటి ఆ కళ కానీ, రెండవది ఇంత దూరము నడవటం కానీ, లేకపోతే స్టెప్స్ మీ ముందే ఎక్కింది. మేము మాత్రం 100% సాటిస్ఫై అయినాం. 17 సంవత్సరాలు జాయింట్స్ పెయిన్స్ స్పాట్లు హీల్ అయిపోయి ఈరోజు సార్ చెప్పారు ఆమె ఫుడ్ ఆమె వండుకుని మాకు కూడా పెడుతుంది, హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పారు. ఇక ఎందుకంటే సంతోషం ఏం కావాలి? ఆమేన్, హల్లెలూయా. ఏం క్యాన్సర్ అమ్మా? బ్లడ్ క్యాన్సర్. ఏ హాస్పిటల్ చూపించుకున్నారు? ఎంఎన్జే హాస్పిటల్. అర్థమైందా? మాట ఇచ్చాము, ఎంటుకలు శోభన బాబు ఎంటుకలు లేకుండా ఉంటాయని దీన్ని అవి కూడా ఇచ్చేస్తాయని చెప్పి మాట ఇచ్చాము. యేసునామములో ఒక్క రోజులో క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. చప్పులు వచ్చాయి. రాలేక నేను మంచాన్ని పడి ఉండి నా బిడ్డ నన్ను తీసుకొచ్చింది, బలవంతంగా తీసుకొచ్చి నన్ను చచ్చిపోతావమ్మా అని నేను వచ్చిన వీడికి వచ్చి మంచిగా ఉరుకులో పెడుతున్నా సాయం. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. ఏం బాధ ఉండే నీకు? నా కడుపులో బాధ ఉండే నేను పంచి అమాసకు పుణ్యానికి లేవను. ఇవాళ పుణ్యం వెళ్ళిపోయింది, నిన్న నేను మంచిగా ఉన్నాను. చప్పట్లు కొడతామా? ఏమన్నారు డాక్టర్లు మీకు అక్కడ? లాస్ట్ స్టేజ్ బతకదన్నారు. ఇంకా అమ్మ వాళ్ళు చాలా ఏడ్చారు. నాకు కూడా తెలియదు, కానీ వాళ్ళకి తెలిసింది. వాళ్ళు బాధపడుతుంటే నాకు తెలిసిపోయింది. చనిపోతామని చెప్పేశారంట. చెప్పేశారు. చాలా కడుపు వాపుసి బాగా ఇబ్బంది, తినలేదు. ఎక్కడికి ఉందా? ఎంత ఉంది కడుపు? అప్పుడు బాగా అంత కడుపుతో ఇక్కడికి వచ్చారు. మేము వచ్చేసాం, అడ్రస్ తెలుసుకొని వచ్చేసి ఇక్కడ ఒకసారి చూసుకుంటేనే చాలా తగ్గిపోయింది. మళ్ళీ రావాలనిపిస్తుంది. కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇప్పటికి చాలా తగ్గిపోయింది.